45%, 15, 16 తగ్గింది కొంచెం 1%, 55, దెన్ 46, 54, 46, 55, 46, 54 ఇట్లా చేసుకుంటూ వచ్చి 13.5% గ్రోత్ వచ్చాం ఈ పీరియడ్లో. CAGR 13.5% హిస్టారికల్ గ్రోత్. అది తెలంగాణ కూడా గ్రో అయింది, అది కూడా చూపిస్తాను మీకు. అదే సమయంలో ఆవరేజ్ డెట్ జిఎస్డిపి రేషియో వాజ్ మేనేజబుల్, ఆ లెవెల్లోనే పెట్టాం. 28.38% డెట్ జిఎస్డిపి రేషియో. ఇంకొక పక్కన సెవరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశాం. దీనివల్ల గ్యాప్ బిట్వీన్ 2 స్టేట్స్ రెవెన్యూ 2% తగ్గింది, 10 to 8 అయింది. అదే కానీ కంటిన్యూ అయ్యి ఉంటే ఈ పాటికి ఇంకొక విధంగా ఉండేది. ఐ విల్ షో యూ నెక్స్ట్. ఇది తెలంగాణ ఆంధ్ర ఎందుకు కంపేర్ చేసినట్టు, 2 రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి సిమిలర్ టైంలో కంపేర్ చేశాం. ఇది 14, 19, ఇది 19, 24, ఇది 24, 26. ఇక్కడికి వచ్చినప్పుడు 13.5 ఆంధ్ర, తెలంగాణ 13.7. ఆదాయాన్ని పెంచుకున్నాం కానీ గ్రోత్లో మాత్రం 0.2% అప్పుడు కూడా మైనస్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టైంలో 10.3 ఆంధ్ర, 11.4 తెలంగాణ. ఈ 1.1% మేడ్ ఆల్ ది డిఫరెన్స్. ఇక్కడికి వచ్చేప్పుడు 10.7% తెలంగాణ, ఆంధ్ర 11.3. ఇప్పుడు మళ్ళీ రికవర్ అవుతున్నాం 2 years నుంచి. దీని ఇంపాక్ట్ మీరు స్టడీ చేస్తే 14-19లో 3.18% పాయింట్స్ డిక్లైన్ ఫర్ ఏపీ, 14-19 19-24. ఈ రెంట్ మధ్య వ్యత్యాసం 3.18%. ఇంకొక పక్కన చూసి దీనివల్ల నష్టం ఎంత అంటే జిఎస్టిపి 6,94,000 కోట్ల రూపాయలు. 6,94,000 కోట్లు వచ్చి అక్కడి నుంచి 13% పెరిగితే ఎంత వస్తుందో మీరు లెక్కేసుకోవాలి. CAGR, దట్ ఈస్ ది CAGR. ఇక్కడికి వచ్చినప్పుడు 13.5% గ్రోత్ రేట్ కానీ 14-19లో వచ్చింది కానీ కంటిన్యూ అయి ఉంటే అడిషనల్ రెవెన్యూ స్టేట్కి 76,195 కోట్లు వచ్చాయి రెవెన్యూ. ఇప్పుడు అప్పు చేసే పని లేదు, ఇవన్నీ వచ్చేటివి. ఇది నెక్స్ట్ పేజ్. ఇక్కడ మీరు పర్ క్యాపిటా ఇన్కమ్ కంపారిజన్. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ 95,231, 14-15 1,24,000 నుంచి 93,000 తగ్గి 30,000 గ్యాప్. 18-19 5 ఏళ్ల పరిపాలనలో వాళ్ళకుండే అడ్వాంటేజ్, తెలంగాణలకు అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది. 25,000 డిఫరెన్స్ వచ్చింది. 2,09,848 నుంచి 1,54,031. 23-24 నుంచి మీరు చూస్తే ఇక్కడికి వచ్చే కొందికి 3,46,120 తెలంగాణ అయితే మంది 2,39,311 వచ్చి 1,06,854 రూపాయలు డిఫరెన్స్ పెరిగిపోయింది. 3.18% తక్కువ. దాని ఇంపాక్ట్ 1,06,884 రూపాయలు పెరిగే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ స్లైడ్లో మీరు చూస్తే 25-26 మళ్ళీ వాళ్ళది 4,18,936, మంది 2,94,507. అంటే మొత్తం కలిసి గ్యాప్ 1,24,404 రూపాయలు అయింది. అదే కానీ 13.5% గ్రో అయి ఉంటే, సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అయి ఉంటే ఈరోజు ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ 3,67,515 ఇది వచ్చేది. అప్పుడు డిఫరెన్స్ 51,000. 51,000 డిఫరెన్స్ ఉండేది, ఇప్పుడు గ్యాప్ 1,24,000 అయింది. గ్యాప్, నెట్ గ్యాప్ ఈజ్ 73,000. ఒక గవర్నమెంట్ మారిన దానికి
నేను చెప్పిన విధ్వంసం అని చెప్పిన దానికి ఇక్కడ మీరు ఫిగర్స్ చూస్తే ఇంత డ్యామేజ్ రాష్ట్రానికి చేశారంటే అంత డ్యామేజ్ చేశారు. ప్రభుత్వం ప్రజల జీవితాలు మారుస్తుంది. నేను అందుకే ఎప్పుడు అంటాను, రైట్ టైం రైట్ లీడర్ ఉంటే ఫ్యామిలీకి కానీ, గ్రామానికి కానీ, కంపెనీకి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ డిఫరెన్స్ విల్ బి డిఫరెంట్. ఈ విషయాలు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలామందికి బడ్జెట్ చూస్తారు, ఆ రోజు మర్చిపోతారు, ఏం జరుగుతుందో అనలైజ్ చేయరు. ఓన్లీ ఇంటెలెక్చువల్సే అనలైజ్ చేసుకుంటున్నారు తప్ప కామన్ మ్యాన్ ఓన్లీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్తో ఆ రోజు ఫ్యాక్టర్తో వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏ డికేడ్, 2 halves, ప్రోగ్రెస్ అండ్ డిస్ట్రక్షన్. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్. అదే అమరావతి ఆ రోజు అపహాస్యం, అదే అమరావతి ఈరోజు ప్రపంచమంతా అప్రిసియేషన్. రెండోది పట్టిసీమలు కంప్లీట్ చేశాం, ఇప్పటికి 12 ఏళ్ళు. కృష్ణా డెల్టాని రివైవ్ చేశాం. 45,000 కోట్లు, దగ్గర 50,000 కోట్లు జిఎస్టిపి కాంట్రిబ్యూట్ చేసింది. 72% పోలవరం పూర్తి చేశాం. 4 ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ని, 2 న్యూ ఎయిర్పోర్ట్స్ని, సీ పోర్ట్స్ని ప్రారంభించడం, ఇంకొక పక్క రోడ్ నెట్వర్క్ పెంచడం, ఇంకొక పక్కన కియా మోటార్స్ రావడం, కియా సిటీ ఎస్టాబ్లిష్ కావడం, ఏషియన్ పెయింట్స్, ఇసూజు మోటార్స్, ఫాక్స్కాన్, సో మెనీ కంపెనీస్ యొక్క ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇవన్నీ డెవలప్ చేశాం. ఇక్కడ వచ్చే కొందికి అమరావతి వర్క్ స్టాప్ చేశారు. కన్ఫ్యూషన్, కయాస్, నో క్యాపిటల్ అట్ ఆల్. పోలవరం డయాఫామ్ వాల్ కొలాప్స్ అయింది. ఐడెంటిఫై చేసే వ్యక్తి లేడు, గాలి కొదిలి పెట్టారు. అండ్ ఆల్సో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసి ఎనర్జీ సెక్టర్ని విధ్వంసం చేసి 32,000 కోట్ల రూపాయలు భారం వేసి 130,000 కోట్ల రూపాయలు అప్పులన్నీ పెంచేశారు. ఆ సెక్టర్ 9,000 కోట్లు కరెంటు వాడకుండా ఏదైతే సోలార్ విండ్ నుంచి ఇష్టానుసారంగా చేసి పబ్లిక్ ఎక్స్చెక్కర్ నుంచి ట్యాక్స్ పేయర్స్ మనీ పే చేసే పరిస్థితికి వచ్చారు. లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎవ్రీవేర్ పాట్ హోల్స్, గుంతలు మయం, ట్రోలింగ్లు జరిగే పరిస్థితికి వచ్చాయి. యాంటీ ఇండస్ట్రీ స్టాండ్, సెట్ బ్యాక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, వర్సనింగ్ లా అండ్ ఆర్డర్. ఎక్కడా లా అండ్ ఆర్డర్ లేని పరిస్థితి. నెక్స్ట్ దీంతో ప్రారంభించారు. ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను, ఏ రూము లేదు, మీటింగ్ ప్లేస్ లేదు. కట్టింది ఫస్ట్ ఇది ప్రజావేదిక, ప్రజల కోసరం కట్టాం. దాన్ని కూలగొట్టి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఈరోజే దీన్ని కూలగొడుతున్నానని చెప్పి ప్రొక్లైన్ పంపించి కూలగొట్టాడు. ఎంత హై హ్యాండెడ్ బిహేవియర్ అంటే అంత హై హ్యాండెడ్ బిహేవియర్తో చేశారు. అది గర్వం అనాలనా, మదం అనాలనా, లేకుంటే దానికి వర్డ్స్ లేవు. దెన్ ఇక్కడి నుంచి కంటిన్యూ చేశారు. డిస్ట్రక్షన్ లెడ్ టు ఏ విషియస్ సైకిల్. మీరు చూస్తే 1924 క్రియేట్ చేసిన విషియస్ సైకిల్ వల్ల 9,74,000 కోట్లు అప్పయింది. కడాన జీరో డెట్ సస్టైనబిలిటీ నీతి ఆయోగ్ ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇచ్చి 23-24లో ఆంధ్రప్రదేశ్ జీరో డెట్ సస్టైనబిలిటీ. నువ్వు అప్పు తీసుకోవడానికి వీల్లేదు, తీసుకుంటే తిరిగి రీపే చేయలేవు. ఇక్కడికి వచ్చే కొందికి నాట్ జస్ట్ టు కరెక్ట్ పాస్ట్ మిస్టేక్స్, రెస్టోర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఇన్వెస్టర్స్, రీబిల్డ్ ది ఎకానమీ, బిల్డ్ మోరల్ అండ్ గవర్నెన్స్ మెషినరీ, మొరేల్ ఎస్టాబ్లిష్ చేయాలి, రీఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఏ విధంగా విషియస్ సైకిల్ వచ్చింది, ఆ ట్రాప్, డెట్ ట్రాప్. మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్, డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన పెట్టలేదు, ఇండస్ట్రీ రానిలేదు. ఇంకొక పక్క సబ్ ఆప్టిమల్ గ్రోత్, స్టాగ్నేషన్ రిసోర్స్ బేస్.
గ్రోత్ తగ్గింది, ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి, ఆటోమేటిక్ రిసోర్స్ బేస్లో కూడా స్ట్రెయిన్ వచ్చింది. మార్టిగేజ్, గవర్నమెంట్ ప్రాపర్టీస్, ఎంఆర్ఓ ఆఫీస్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఇవి మార్టిగేజ్ చేస్తే ఇంకొక పక్కన లిక్కర్. ఆ రోజు చెప్పింది ఏంటి, లిక్కర్ నేను బ్యాన్ చేస్తే తప్ప మద్యపాన నిషేధం చేసి ఓటుకొస్తాను, లేకుంటే మీరు ఓటు వేయొద్దండి అని చెప్పి దాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్ళకి డబ్బులు తీసుకొచ్చారు. దెన్ హై డెట్ సర్వీస్ కాస్ట్. దీంతో ఏమైంది, ఎవరిని అప్పు ఇవ్వాలంటే మీ రాష్ట్రం దివాలా తీసింది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచేశారు. నేచురల్లీ ఎవరైనా పనిచేస్తారు. ఇంకొక పక్క సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని ఇది జరిగింది కాబట్టి ఎక్కడ డబ్బులు లేవు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేశారు. వచ్చిన డబ్బులంతా ఊడ్చిన తర్వాత సిఎస్ఎస్ ఇస్తే అది డైవర్ట్ చేస్తే వీళ్ళ కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చి రాబోయే రోజుల్లో సిఎస్ఎస్ అన్ని కరెంట్ అకౌంట్లో పెట్టాలి, మీ అకౌంట్లో వేసుకోవడానికి లేదు అని పెట్టే పరిస్థితి, స్టేట్ గవర్నమెంట్లో పెట్టడానికి వీలేదనే పరిస్థితి వచ్చారు. దీనివల్ల అంతా కూడా మీరు చూస్తే రెడ్యూస్డ్ అన్పెయిడ్ లయబిలిటీస్ బర్డన్ నౌ, లాట్ ఆఫ్ ఎనర్జీ ఎఫర్ట్స్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ సెట్టింగ్ థింగ్స్ రైట్. ఇది కరెక్ట్ చేయడానికి చాలా టైం పడతా ఉంది, నాకే అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడు నిలదొక్కునే పరిస్థితికి వస్తున్నాం. రెడ్యూస్డ్ అన్పెయిడ్ లయబిలిటీస్ బర్డన్, రెడ్యూస్డ్ ఇంట్రెస్ట్ రేట్స్, సెట్ రైట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అండ్ స్కీమ్స్, ఫిజికల్ కన్సాలిడేషన్ ఎఫర్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్. నెక్స్ట్, ఇక్కడ ఇవన్నీ తీసుకున్నాక దిస్ ఈజ్ ది అప్రోచ్ యూ హ్యావ్ టేకన్. ఈ అప్రోచ్లో మల్టీ ప్రొలాంగ్డ్. వన్ ఈజ్ క్లియరింగ్ పెండింగ్ లయబిలిటీస్, సెకండ్ ఎన్షూరింగ్ వెల్ఫేర్ ఫుల్ఫిల్లింగ్ ప్రామిసెస్, ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, గుడ్ గవర్నెన్స్. ఇక్కడ 3 బడ్జెట్లు పెట్టాం. 3 బడ్జెట్లు మీరు చూస్తే 24-25 కరెక్టింగ్ బడ్జెట్ టు రికవర్ ఫ్రమ్ షాక్స్ ఆఫ్ ప్రీవియస్ రీజిమ్ మిస్ గవర్నెన్స్. ఆ ఇయర్ అంతా దానికి సరిపోయింది. 25-26 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. దాని మీద క్లియర్గా ఏ ఇయర్ ఏం జరుగుతుందో దాని మీద ఇది పెట్టాం. 26-27 బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ త్రూ స్పెషల్ ఇనిషియేటివ్స్ ఫర్ డెవలప్మెంట్ ఫర్ 3 ఎకనామిక్ రీజియన్స్ తయారు చేసాం. 3 రీజియన్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. నెక్స్ట్, ఒక్క క్లియరింగ్ పెండింగ్ బిల్స్ నెక్స్ట్ చూస్తే 48,616 రూపాయలు ఉంటే అది 29,259 తగ్గించాం. దగ్గర 28,000 కోట్లు పే చేశాం. 29,000 కోట్లు పే చేశాం. క్లియరింగ్ ఎంప్లాయీస్ డ్యూస్ 30,849 కోట్లు పే చేశాం. గ్రాట్యుటీస్ కానీ, సిపిఎస్ కాంట్రిబ్యూషన్, ప్రావిడెంట్ ఫండ్, ఏపీజీఎల్ఐ స్కీమ్స్, మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నీ కలిపి. థర్డ్ వన్. నెక్స్ట్, ఇక్కడ నెగోషియేషన్ ఆఫ్ లోన్స్ వెరీ డిఫికల్ట్. మీరు ఇంకా రికవర్ కాలేదు, మేము ఇప్పుడు ఎట్లా ఇస్తాం? అటు వన్ స్టేజ్ నేను చెప్పాను, మీరు కానీ ఇవ్వకపోతే చాలా ఇదిగా ఉంటుంది, నేను వేరే దగ్గరగానే వెళ్తాం అంటే మీకు డబ్బులు తర్వాత కడతాం అనే పరిస్థితికి వచ్చాం. ఎనీవే వీ హ్యావ్ నెగోషియేటెడ్ విత్ దెమ్. ఒకసారి గవర్నమెంట్ సావరెన్ పవర్స్ అప్పు చేసిన తర్వాత రీపే చేయడం తప్ప వేరే మార్గం లేదు. అందుకని ఎవరు తప్పు చేసినా సావరెన్ పవర్, అది ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని చేసినటువంటి అప్పులు కానీ తప్పులు కానీ. ఇక్కడికి వచ్చినప్పుడు 370 లోన్స్ రీనెగోషియేట్ చేశాం. 1,50,000 కోట్లు రీనెగోషియేట్ చేశాం. ఇక్కడ సేవింగ్స్ ఇవన్నీ చూసినప్పుడు 8,269 కోట్ల రూపాయలు దీనివల్ల ఈ లోన్స్ అయ్యేటప్పటికి బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే లోయెస్ట్ 8, హైయెస్ట్ 13%. ఇక్కడ ఇంకొక పక్కన వెయిటెడ్ యావరేజ్ 9.9. దీన్ని 13 నుంచి 10.3 తీసుకొచ్చాం. 8 నుంచి 7.7 తీసుకొచ్చాం. ఇక్కడ 9.9 నుంచి 9.1 తీసుకొచ్చాం. అంటే ఇది ఫేజ్ 1. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. మన ఆర్థిక స్థితిగతుల్ని పెంచుకుంటే ఎకనామిక్ వైబిలిటీ, స్టెబిలిటీ వస్తే
రేటింగ్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గిస్తారు. మ్యాక్సిమం దానికి ప్లాన్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ 1100 కోట్లు యాన్యువల్ సేవింగ్స్ వచ్చింది. ఓవరాల్ సేవింగ్స్ 8,269 కోట్ల రూపాయలు ఓవరాల్ సేవింగ్స్ వచ్చాయి. నెక్స్ట్, ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. 86 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ రివైవ్ చేశాం. నేను ఢిల్లీకి పోతే నాకు ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. మీరు డబ్బులు ఇమ్మంటే ముందు ఇది చేయండి తర్వాత ఇస్తామని. ఏంటని చూస్తే డబ్బులు డైవర్షన్. ముందు అది ఖర్చు పెట్టండి, యూటిలైజేషన్ తీసుకురండి, అప్పుడు మీకు డబ్బుల గురించి ఆలోచిస్తామని. ఎంతైనా గవర్నమెంట్ అయినా ఎన్డీఏలో పార్ట్నర్ అయినా రూల్స్ అనేటివి అందరికి యూనిఫామ్ పెడితే దగ్గర 8,695 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం. అది చేసిన తర్వాత 29,890 కోట్ల రూపాయలు డ్రా చేశాం. అది చేయకపోతే ఇది వచ్చే పరిస్థితి లేదు. దట్ ఈస్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అగైన్. అక్కడి నుంచి మొత్తం